హలో గైస్, మనం రీసెంట్గా చూసుకుంటే అంటే నిన్న మే 10న మన ఇండియా అండ్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. అది మీ అందరికి కూడా తెలుసు. ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటే ఏందో చాలా మందికి తెలియదు, నేను చెప్తాను. బట్ 1 minute, ఈ యూఎస్ఏ ప్లే చేసే ఈ మాస్టర్ మైండ్ సెట్ని మీరు తెలుసుకోవాలి. అదేంటంటే 10 days బ్యాక్న ఈ యూఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడో ఇండియాకి సపోర్ట్ చేస్తా అన్నాడు. ఎవరికి అగెనిస్ట్గా? పాకిస్తాన్కి అగెనిస్ట్గా. కానీ ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ పాకిస్తాన్ ఫండ్ కోసం అప్లై చేసింది. అప్లై చేసిన ఫండ్ రావాలంటే మేజర్ 16% ఓటింగ్ అమెరికా దగ్గరే ఉంటుంది. ఈ అమెరికా ఓటింగ్ వేస్తేనే పాకిస్తాన్కి ఫండ్ వచ్చింది అనమాట. అలాంటిది పాకిస్తాన్కి ఫండ్ వచ్చేలాగా చేసింది ఈ వార్ టైంలో. అండ్ ఇంకోటి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ నిన్న ఒక ట్వీట్ చేశాడు ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరిగిన తర్వాత. అది ఏంటంటే ఇండియా అండ్ పాకిస్తాన్ కామన్ సెన్స్ ఉపయోగించి సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పాడు. ఓవర్ నైట్ అమెరికాలో మీటింగ్స్ కండక్ట్ చేసి ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేయడానికి నా పాత్రే ఉంది అని ఒక పెద్దన్నలాగా చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ మీకు తెలుస్తుంది కదా, ఆ క్రెడిట్ అంతా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ క్రెడిట్ అంతా ఈ డొనాల్డ్ ట్రంపే తీసుకున్నాడు. మీకు తెలియని మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఈ డొనాల్డ్ ట్రంప్ని ఈ పాకిస్తాన్ జోకర్ని చేసింది. ఎలా అనుకుంటారా? సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటే ఏందో మీకు చెప్తాను ఫస్ట్, తర్వాత ఎలా జోకర్ చేసిందో కూడా మీకు చెప్తాను. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏంటంటే ఏదైనా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి అనుకో, అది టెంపరీగా పోస్ట్ పోన్ చేయడానికి యుద్ధాలని, అర్థమైందా? టెంపరీగా పోస్ట్ పోన్ చేయడానికి ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ని తీసుకుంటారనమాట. దానికోసం నిన్న పాక్ ఆర్మీ జనరల్ మన ఆర్మీ జనరల్ కి కాల్ చేసి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకుందామని అన్నాడు అనమాట. సరే అని మన దేశం కూడా ఒప్పుకుంది. అసలు నిజంగా చెప్పాలంటే ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ మనకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా వాళ్ళని మనం తిప్పి కొడుతున్నాం. అసలు నాకు పెద్ద డౌట్ ఏంటంటే ఈ యుద్ధం మనకి అండ్ పాకిస్తాన్ వాళ్ళకి కాదు. ఈ యుద్ధం ఎవరెవరికి అంటే మనకి టెర్రరిస్టులకి మాత్రమే యుద్ధం, పాకిస్తాన్ వాళ్ళకి కాదు. మరి పాకిస్తాన్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అని మీ అందరికీ చాలామంది డౌట్ రావచ్చు. మ్యాటర్ ఏంటంటే ఈ ఉగ్రవాదులకు సంబంధించిన క్యాంప్స్ మొత్తం పాకిస్తాన్లోనే ఉంటాయి. ఈ పాకిస్తాన్లో ఉంటాయనే కాదు, ఎక్కడ ఊరు చివరనో లేకపోతే ఎక్కడైనా ఫారెస్ట్లో ఉన్నాయి అనుకుంటే అని అనుకోవచ్చు. కానీ ఈ ఉగ్రవాదులకు సంబంధించిన ఈ క్యాంప్స్ ఇవన్నీ ఊరు మధ్యలో ఉంటాయి, అది కూడా ఇళ్ళల మధ్యలో ఉంటాయి. ఎందుకు? రేపు ఇలాగనే ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో, ఏదైనా దేశం అటాక్ చేయాలనుకో, అక్కడ సివిలియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా హాని జరిగిద్దేమో అని ఆ దేశాలు ఆ క్యాంప్స్ మీద అటాక్ చేయవన్నమాట. కానీ మన దేశం టెక్నాలజీ మిషన్స్తో 9 క్యాంప్స్ని మాత్రం డిస్ట్రాయ్ చేసింది. అది కూడా టార్గెట్ పెట్టి కరెక్ట్గా ఆ క్యాంప్ వరకే డిస్ట్రాయ్ అయ్యేలాగా టార్గెట్ చేసి కొట్టేసింది అనమాట. దీనికాడ మనకి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఒక్క సివిలియన్ కూడా చనిపోలే. పొరపాటున ఆ చుట్టుపక్కల ఉన్న సివిలియన్ ఆ ఉగ్రవాదానికి సంబంధించిన క్యాంపులు పనిచేస్తూ చనిపోయారంటే అది మన తప్పు కాదు. ఆ ఉగ్రవాద క్యాంపుల్ని స్థాపించి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది మొత్తం పాకిస్తానే కాబట్టి తప్పేం కాదు. మీరు జాలి అయ్యి పడిపోయి వారొద్దు అదొద్దు ఇదొద్దు అని అస్సలు చెప్పొద్దు. చాలా మంది సెలబ్రిటీస్ కూడా అంటున్నారు వారెందుకండి అది ఇది అని ఏదేదో స్టేటస్లు కూడా పెట్టుకుంటున్నారు. ఇదంతా పిచ్చి పని. మెయిన్ ఏంటంటే ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకుంది కదా, చేసుకున్నట్టు ఉండాలి. అగ్రిమెంట్ అయిపోయింది ఓకే అని మే 12th అంటే 2 days తర్వాత దీని మీద అప్డేట్ వచ్చిద్దని కూడా చెప్పారు. అంటే మళ్ళీ అప్పుడు కాల్ చేసుకుని మాట్లాడుకుంటారనమాట. ఎవరెవరు? ఈ పాక్ ఆర్మీ యొక్క జనరల్ అండ్ మన ఆర్మీ యొక్క జనరల్ కాల్ చేసుకుని మాట్లాడుకుంటారు. యుద్ధాన్ని కొనసాగించాలా లేదంటే ఆపాలా లేకపోతే ఏందని. బట్ ఏంటంటే ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకునే ముందు కూడా మన దేశం కొన్ని కండిషన్లు పెట్టింది. ఆ కండిషన్లకి ఓకే చెప్పే ఈ పాకిస్తాన్ ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని చేసుకుంది. అయితే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ 3:35 4 కల్లా క్లోజ్ అయింది మార్నింగ్ టైం. కానీ అదే రోజు వాళ్ళ బుద్ధి పానించుకోలేదు. వాళ్ళది ఎప్పుడైనా కుక్క బుద్ధే కదా, మనకు తెలిసిందే. వాళ్ళు ఏంటంటే అదే టైం 8 to 9 ఆ టైంలో నైట్ మళ్ళీ శ్రీనగర్కి వాళ్ళ డ్రోన్స్ని పంపించారు. మళ్ళీ డ్రోన్స్తో అటాక్ చేద్దామని చూశారు. అంటే వాళ్ళ స్ట్రాటజీలు ఏంటి, ఇండియా ఏం చేస్తుంది, అసలు ఏందో వాళ్ళ ప్లాన్ అని తెలుసుకోవడానికి ఇవన్నీ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారనమాట. కానీ మన ఇండియా ఊరుకునిద్దా? మన ఇండియా మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి ఆ డ్రోన్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేసి పడేసింది దెబ్బకి. ఇందాక జోకర్ అయ్యాడని చెప్పాను కదా ఈ ట్రంప్. ఎందుకంటే తెలుసా, ఈ ట్రంప్ ఏమో మధ్యవర్తిగా వచ్చి నేనే మీ అందరికి పెద్ద, మీరే నా మాట వినాలి అంటే వినొచ్చు, తప్పలేదు. వాళ్ళు ఎకనామికల్ గా చూసుకున్నా లేదా ఆర్మీ పరంగా చూసుకున్నా వాళ్ళు బెటరే, కాదనట్లా, మనం ఒప్పుకోవాలి ఆ విషయంలో. బట్ తను చెప్పాడని మనం అగ్రిమెంట్ చేసుకుంటే బట్ ఒక్క బుద్ధి పానించుకోవాలి ఈ పాకిస్తాన్. అది చేసిన 1 dayలోనే, విత్ ఇన్ డేలోనే, 1 day కూడా కాదు, విత్ ఇన్ డే అదే రోజు ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ని వైలేట్ చేసి వాళ్ళ డ్రోన్స్ ని మన ఇండియాలోకి పంపించారనమాట. అంటే అర్థమవుతుంది కదా ఇక్కడ ట్రంప్ మాట చల్లలేదని, అంటే ట్రంప్ ని జోకర్ చేసినట్టే కదా ఈ పాకిస్తాన్. ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకునే ముందు మన ఇండియా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందనమాట. మీరు గనక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ని వైలేట్ చేశారంటే మీకు రిప్లై మాత్రం చాలా గట్టిగా ఇస్తాం అని చెప్పింది. ఆపరేషన్ సింధూర్ మీకు గుర్తే ఉండదు. 9 ఉగ్రవాదుల సంస్థలని డిస్ట్రాయ్ చేసిన ఆపరేషన్ ఏదైనా ఉందంటే అది ఆపరేషన్ సింధూర్ అన్నమాట. అండ్ ఇది అయిపోలా, ఈ క్యాంప్స్ ని డిస్ట్రాయ్ చేసినంత మాత్రాన ఆపరేషన్ సింధూర్ అయిపోలా, ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇది జస్ట్ హోల్డ్ లో ఉందన్నమాట. ఇది కంప్లీట్ అవ్వాలంటే మన ఇండియా
గట్టిగా రిప్లై ఇస్తుంది పాకిస్తాన్కి. చాలా పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నాయి అనమాట. ఏది కరెక్ట్ ఏది అబద్ధం అని అస్సలు చూసుకోవట్లా. ఇప్పుడు పాకిస్తాన్నే చూసుకున్నాం అనుకో, ఏదైనా జరిగిందంటే ఎవిడెన్స్ ఏది అని అడిగితే వీడియోలు చూసుకోండి అంటున్నారు. వీడియోలు ఏముంది, ఎవరైనా ఉపయోగించి లేకపోతే ఇంతకు ముందు జరిగిన యుద్ధాల్లో ఉన్న వీడియో క్లిప్స్ని యూజ్ కూడా చేయొచ్చు. కానీ మన ఇండియా మాత్రం చూసుకుంటే ఏది చేసినా విత్ ప్రూఫ్స్ ఉంటుందన్నమాట. మొన్న ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు కూడా ఆ 9 క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేసింది కదా, ఆ ఫుటేజ్ కూడా మన దగ్గర ఉంది. అంటే మనం ఏదైనా ప్రూఫ్ ఉంటేనే మాట్లాడుతున్నాం. ఏదో ఇతర దేశాలు ఏదో మాట్లాడుకుంటున్నాయని మనం ప్రతి దానికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. చంపేసింది మన సివిలియన్స్ని, అమాయకమైన ప్రజల్ని. మనం దీనికి గట్టిగా రిప్లై ఇవ్వాల్సిందే. ఇలా ఎన్నెన్ని చేసుకుంటూ పోతారు, ఇప్పటికీ చాలా చేసుకుంటూ వెళ్ళారు. మనం ఏమనుకోకుండా కామ్గానే ఉంటున్నాం. కానీ ఈసారి మాత్రం రిప్లై చాలా గట్టిగా ఇవ్వాల్సిందే. ఈసారి పాకిస్తాన్ వాడు ఇండియాలో అడుగు పెట్టాలంటే పడిపోవాలి. అది టెర్రరిస్ట్ అయినా పాకిస్తాన్ వాడైనా. జై హింద్. దీని మీద నిమిషానికి చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఆ అప్డేట్స్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పటి నుంచి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.